ఇక 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలలో అనేక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతాన్ని మించి వానలు పడుతున్నాయి. ఇప్పటికే నేలలు తడిచి విత్తనాలు నాటేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 4-5 రోజుల్లో తొలకరి కూడా పలకరించనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులంతా విత్తనాలు నాటడంలో నిమగ్నమయ్యారు. ఖరీఫ్ పనులకు సంబంధించి కరీంనగర్ జిల్లా నుంచి వెంకటేష్ అందించే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గత 2 ఏళ్లుగా వానలు లేక కరువుతో అల్లలాడిన కరీంనగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండడంతో ఇప్పటికే విత్తనాలు పెట్టే పనిలో రైతులంతా కూడా నిమగ్నమయ్యారు. చూడొచ్చు, మనం కరీంనగర్ మండలానికి సంబంధించిన బొమ్మకల్, గుంటూరుపల్లి గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో మనం ఉన్నాం. ఇక్కడ రైతులు ఈసారి ఖరీఫ్పై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ముఖ్యంగా లాస్ట్ 2 ఇయర్స్ వానలు లేక పంటలు ఎండిపోయాయి. చాలా వరకు కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు, దిగుబడి లేదు. దీనికి సంబంధించి రైతులు ఈసారి ఏం కోరుకుంటున్నారు, పరిస్థితి ఎట్లా ఉంటుందని ఊహిస్తున్నారు తెలుసుకునేందుకు ఈ రైతు ఉన్నారు మనతో. చెప్పండి, ఈసారి పంటలకు సంబంధించి మీరు ప్రణాళిక ఏంది? ఈసారి ఖరీఫ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? అంటే గత 2 సంవత్సరాలకి వెళ్ళి మేము బాగా విపరీతమైన కరువును ఎదుర్కొన్నాం. ఈసారి మాకు జూన్ 7వ తారీఖు నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆశాజనకంగా ఖరీఫ్ మొదలవుతుంది కాబట్టి మొదగాలే అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము మొక్కజొన్న విత్తనాలకు ప్రిపేర్ అయినాం. ఎందుకంటే పత్తికి బదులు ఈ సంవత్సరం ప్రత్యామ్నాయ పంటలు పెట్టాలంటారు కాబట్టి మేము దానికి బదులు నాకు 10 ఎకరాలు పత్తి పెట్టేది, ఒక 2 ఎకరాలు పత్తి పెట్టి 8 ఎకరాలు మొక్కజొన్న నాటుతున్నాను. ఈసారి ఖరీఫ్ మాకు ఆశాజనకంగా ఉంటుందని మేము ఆశపడుతూ ముందుకు వెళ్తున్నాం. కాకపోతే సకాలంలో మళ్ళీ విత్తనాలు అయితే ఎలాగ అందిస్తున్నారో, ఎరువులు వాటికి సంబంధించిన కొరతలు లేకుండా గవర్నమెంట్ ముందస్తు ప్రణాళికతోటి గోదాములలో స్టాక్ పెట్టి రైతులకు సకాలంలో సరఫరా చేయాలని, అలాగే అధికారులు మంచి సూచనలు, సలహాలు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించడమే కాకుండా వాటికి కావాల్సిన, ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఒకటే పంట వెళ్ళాం కాబట్టి ఈ పంటల కొరకు కావాల్సిన వాటికి చీడపీడలు ఏమైనా ఉన్నా కూడా వ్యవసాయ అధికారులు మాకు సకాలంలో సూచనలు, సలహాలు ఇచ్చుకుంటూ రైతులను లాభసాటిగా తయారయ్యేలా తీర్చిదిద్దే బాధ్యత గవర్నమెంట్ మీదే ఉన్నది. గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టి రైతు చైతన్య యాత్రలలో భాగంగా రైతు సదస్సులు పెట్టినప్పుడు ఫలాని విత్తనం వేసుకుంటే ఈ రకం ఇన్ని పంటల రోజులు ఇన్ని కింటాల దిగుబడి వస్తుందని చెప్పి, అలాగే టెక్నాలజీ వచ్చింది కాబట్టి దానిపైనే మేము పూర్తి దృష్టి సారించి దానికి అనుగుణంగా మేము సాగులో మెలకువలు పాటించుకుంటూ అధిక దిగుబడులు సాధించడానికి మేము కృషి చేస్తున్నాం. అధికారులు మాకు సూచనలు ఇస్తూ ఇప్పటివరకైతే బాగానే ఉంది, ఇక ముందు కూడా బాగానే ఇవ్వాలని దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. అధికారులు గ్రామానికి వచ్చారు, సలహాలు ఇచ్చారు. పత్తి పంట వేయకుండా మొక్కజొన్న వైపు రైతులను మళ్లించడానికి వాళ్ళు చాలా చెప్పారు. అది కూడా మనం పత్తి వేస్తే కొంచెం పంట దిగుబడి తక్కువ వస్తుందని చెప్పేసి మొక్కజొన్నకి పోయే అవకాశం ఉంది. మొక్కజొన్న వేస్తే కూడా మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మొక్కజొన్నకి సరి అయిన టైంలో వర్షాలు లేకపోతే మొత్తం పంట రాకపోవడం, మాకు దీనికి సంబంధించిన ఎరువులు కానీ సబ్సిడీ కానీ మొత్తం సబ్సిడీ ఇస్తే కొంచెం రైతుకు బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే మొక్కజొన్న కాకుండా ఇంకా ఈ గ్రామంలో ఇంకా ఏ పంటలు పెడుతున్నారు? మొక్కజొన్న కాకుండా కొంతవరకు పత్తి సార్, కంది ఎక్కువ వేస్తున్నారు సార్. వరి ఎట్లాగా ఉంటుంది. నల్లరేగడి భూముల్లో కొద్ది రోజుల పాటు తేమ ఉంటుంది కాబట్టి ముందుగానే పత్తి విత్తనాలు కానీ ఈ మొక్కజొన్న కానీ ఇలాంటి విత్తనాలు పెడితే మొలకెత్తే అవకాశం ఉందని చెప్పి ఆశాభావంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఖరీఫ్లో పెద్ద ఎత్తున వర్షాలు పడతాయన్న ఆశాభావంతో దుక్కులు దున్ని ఇప్పటికే రైతులు సాగు మొదలుపెట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనట్లే కరీంనగర్ జిల్లా అంతా కూడా వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తే గత 2 ఏళ్లలో నష్టపోయిన పంటకు సంబంధించి రైతులు కొద్దిగానైనా కోలుకునే అవకాశం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.